ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనసును విశ్లేషించి అందులోని భాగాలైన భావనలు, సంవేదనలు వంటి వాటి గురించి తెలిపారు. నిన్ను గురించి నువ్వు తెలుసుకో అనే గ్రీకు సూక్తి గ్రీకు డెల్ఫీ దేవాలయంపై వ్రాయబడి ఉంది. ప్రాచీన తత్వవేత్తలు సంవేదనలు స్వీకరించే అంగంగా మనసును పరిగణించారు. జగత్తు నుంచి వచ్చే సంవేదనలను సమగ్రపరిచే ప్రక్రియ బుద్ధి. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల్లో మొదటిగా చెప్పుకోదగినవాడు సోక్రటీస్. ఈ సోక్రటీస్ గ్రీసు దేశస్థుడు. ఇతడు అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదటి ప్రయత్నం చేసిన వారిలో చెప్పుకోదగినవాడు. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంటుందని, అది అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని, దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని ఈ సోక్రటీస్ తెలిపాడు. తర్వాత చెప్పుకోదగిన శాస్త్రవేత్త ప్లాటో. ఇతడు కూడా గ్రీసు దేశస్థుడు. ఇతడు సోక్రటీస్ శిష్యుల్లో పేరు పొందినవాడు. ఇతడు భావవాది. ఈ ప్లాటో మనస్సు మెదడులోని ఇచ్ఛ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు ఈ ప్లాటో. విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని పేర్కొనను. ఇతడు రిపబ్లిక్ గ్రంథ రచయిత. ప్లాటో జిమ్నాషియా పాఠశాలలో మంచి భాష, మంచి అలవాటు, మంచి అందం, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలను ప్రవేశపెట్టాడు. తర్వాతి శాస్త్రవేత్త పేరు అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ కూడా గ్రీసు దేశస్థుడే. ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రానికి తాత్విక రూపంను తీసుకువచ్చాడు. ఈ అరిస్టాటిల్ ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోశాడు. సోక్రటీస్ తీసుకొచ్చిన ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ఈ అరిస్టాటిల్ జీవం పోశాడు. ఈ అరిస్టాటిల్ డి అనిమో, పర్వితురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్ వంటి గ్రంథాలను కూడా రచించాడు. అరిస్టాటిల్ ఆత్మను క్రియాత్మక, నిష్క్రియాత్మక అనే భాగాలుగా విభజించాడు. తర్వాత చెప్పుకునే శాస్త్రవేత్త ఆస్ట్రియా దేశస్థుడైన సెయింట్ అగస్టిన్. ఈ సెయింట్ అగస్టిన్ మనస్సు కొన్ని శక్తుల సముదాయమని పేర్కొన్నాడు. సెయింట్ అగస్టిన్ మనస్సు అనేది కొన్ని శక్తుల సముదాయమని తెలిపాడు. ఇతను మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొనెను. ఇతను రూపొందించిన అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఈయన పరీక్షణ పద్ధతి ద్వారా మానసిక ప్రాకార్యాలను గుర్తించాడు. ఈ అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా గుర్తించాడు. ఇతడి పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారి తీసింది. మనస్సును పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించెను. సెయింట్ అగస్టిన్ మనసును పరిశీలించడానికి అతను ఉపయోగించిన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. పాండిత్యవాదం అనగా విద్యా విధానంలో కంఠత పెట్టడం, మానసిక శారీరక విషయాలలో శిక్షణ ఇవ్వడం, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసనం ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఈ పాండిత్యవాదం ఆధారభూతమైనది. ఒక వ్యక్తి చైతన్యపూరితుడిగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మనసును అధ్యయనం చేయవచ్చని అగస్టిన్ చెప్పారు. తర్వాతి శాస్త్రవేత్త ఫ్రాన్స్ దేశస్థుడైన
రూసో. ఇతడు విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాడు. రూసో విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణం కూడా అయ్యాడు. ఇతడు ప్రాకృతికవాదానికి మూల పురుషుడు. రూసో ప్రాకృతికవాదానికి మూల పురుషుడు. ప్రాకృతికవాదం విద్యాతత్వానికి ఆధారమైనది. ఈ ప్రాకృతికవాదం విద్యాతత్వానికి ఆధారమైనది. ఈయన రాసిన గ్రంథాలు సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఒడంబడిక, ఎమిలీ. సోషల్ కాంట్రాక్ట్, ఎమిలీ అనేవి ఇతను రాసిన గ్రంథాలు. ఈయన రూపొందించిన ఆదర్శ విద్యార్థికి నమూనా ఎమిలీ. ఇతడు రాసిన గ్రంథమైన ఎమిలీ ఆదర్శ విద్యార్థికి నమూనా వంటిది. విద్యా విధానంలో అనుభవం ద్వారా విద్య స్వయం ప్రేరణ పద్ధతులను, క్రీడా విధాన పద్ధతిని ఇతను ప్రతిపాదించారు. విద్యా విధానంలో విద్యను అనుభవం ద్వారా విద్య నేర్చుకోవడం, స్వయం ప్రేరణ పద్ధతులను, క్రీడా పద్ధతులను ఉపయోగించి ప్రతిపాదిస్తూ విద్యలో మార్పులను తీసుకొచ్చాడు. ఇతడు ప్రకృతికి తిరిగిపోదాం అనే నినాదాన్ని కూడా ఇచ్చాడు. రూసో ఇచ్చిన నినాదం ఏంటిదంటే ప్రకృతికి తిరిగిపోదాం. తర్వాత తెలుసుకునే శాస్త్రవేత్త పేరు పెస్టాలజీ.